రాష్ట్రంలో వైకాపాకు కాలం చెల్లిందని ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయని చంద్రబాబు విమర్శించారు. ప్రతి ఒక్కరిలోనూ మోసపోయామనే బాధ ఉందన్న ఆయన ఆ కోపం రానున్న ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపనున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా డోన్ నందికొట్కూరు బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్న చంద్రబాబు జగన్ మేనిఫెస్టో వెలవెలపోయిందని ఎద్దేవా చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదేనన్న చంద్రబాబు ప్రాజెక్టు పూర్తి చేసి సాగు తాగునీటిని అందిస్తామని అభయమిచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, జగన్ను ఇంటికి పంపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదాయ మార్గాలు పెంచి సంక్షేమానికి నిధులు వెచ్చిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మీరు కొట్టే దెబ్బకి వైఎస్ఆర్ గుండె పగలాలి. ఇక్కడ స్పష్టంగా కనబడుస్తా ఉంది. అందరిలో తిరుగుబాటు వచ్చింది. ఎస్సీస్ లో ఎక్కువ తిరుగుబాటు వచ్చింది. నా ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ పేదవాళ్లకు పెంచాలి. నేను చెప్తున్నా, నాకు ఒక ధైర్యం ఉంది, చేసే నమ్మకం ఉంది, దమ్ము ఉంది. మళ్లీ పనులు చేస్తా, ఆదాయాన్ని పెంచుతా. నేను ఇచ్చిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన సూపర్ 6 బంపర్ సక్సెస్. జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్. చూసారా? ఏమైనా ఉందా దాంట్లో? ఏమైనా వస్తుందా మీకు? నేను ఇచ్చింది ఏముందో చూడండి. మళ్ళీ అంటున్నాడు నాకు విశ్వసనీయత లేదంట, నేను ఇవ్వలేనంట. సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని నేను ఇవ్వలేకపోతే, నువ్వు ఇచ్చింది మొదట్లో బటన్ నొక్కింది, నేను చేసిన అభివృద్ధితో బటన్ నొక్కావు తప్ప నేను అభివృద్ధి చేయకుంటే నీ బటన్ ఆ రోజు ఆగిపోయేది. నేను చెరువు నింపి పెడితే కాలంలో నీళ్లు తీసుకుపోయిన వ్యక్తి. ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకిస్తా. అమ్మక వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000. ఆంక్షలు లేవు, కటింగ్లు లేవు. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. అందరినీ చదివించే బాధ్యత మాది. వివక్షత లేదు. మళ్ళా మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 వంట గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చి మళ్ళా దీపం వెలిగిస్తా. 4 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. మా ఆడబిడ్డలకి డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తా. అందరికీ పింఛన్లు పెంచాం. 3,000 నుంచి 4,000 చేస్తున్నాను. అది కూడా నేను ఇచ్చేది ఏప్రిల్ నుంచి ఇస్తున్నా. రిజల్ట్ వచ్చేది జూన్ నెలలో, ఇవ్వాల్సిన జూలైలో. కానీ ఏప్రిల్ నుంచి వస్తున్నానంటే అది నాకు ఈ పేదవాళ్ల పైన ప్రేమ, కుటుంబ పెద్ద కొడుకుగా నా వృద్ధులను ఆదుకునే విధానం. ఇంటి ఆడబిడ్డల్ని గౌరవించలేని జగన్ రాష్ట్రంలో మహిళల్ని ఏం గౌరవిస్తారని నంద్యాల కూటమి అభ్యర్థి బైరెడ్డి శబరి ప్రశ్నించారు. జగన్ను చూసే అనుచరులు కూడా అదే దారిలో నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే తెలుగుదేశానికి మద్దతివ్వాలని నందికొట్కూరు ఉమ్మడి అభ్యర్థి గిత్తా జయసూర్య పిలుపునిచ్చారు. ఒకటి ఆలోచన చేయండి, ఇంట్లో మహిళలకు ఇయ్యని గౌరవం మరి మీకు మీ ఇంటి మహిళలకు గౌరవం ఇస్తారని అనుకుంటున్నారా? వైసీపీ ప్రభుత్వం ఈరోజు నా పైన కేసులు పెడితే సహించాను, మా నాన్నను తిడితే సహించాను, కానీ మా అమ్మను కూడా ఇక్కడ నందికొట్కూరులో తిట్టడం అనేది ఎంతవరకు సబబు? మా చిన్నాన్న అంటే బైరెడ్డి సిద్ధార్థ వాళ్ళ నాన్న ఎవరో రౌడీ వెధవలతో ఆయన తప్పించినా పర్లేదు, నేనేం ఫీల్ అయి ఉండేదని కాదు, కానీ ఎవరో రౌడీ వెధవలతో ఇంటి ఆడ మనిషిని దొప్పించినాడంటే ఇంకా వీళ్ళు ఏం రాజకీయాలు చేస్తారన్న ఆలోచన చేయండి. ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో కేసికినాల్ రైతాంగం 3 పూట్ల గుడక ఒర్రెన్నం తింటున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు సార్ గారి దృష్టి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మన తంగడంచలో కూడా అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ సార్ పూర్తి చేశారు. వాళ్ళు అధికారంలోకి వస్తే
మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామన్నారు. కానీ ఈ రోజు వరకు దాని ఊసే లేదు. కాబట్టి రాబోయే రోజులలో మన చంద్రబాబు నాయుడు సార్ని ముఖ్యమంత్రి చేసుకొని మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేపించుకునే బాధ్యత మన సార్ గారిది అని చెప్పేసి తెలియజేస్తున్నాను.